ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. మరి చాలా రోజుల నుంచి ఆడియోస్ చేస్తున్నాను కానీ వీడియో ఈ మధ్య చేయలేదు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా పలకరించడం చాలా సంతోషం. అయితే మరి మనం పండగ సీజన్స్లోకి వచ్చేసాం. చాలా కొత్త కొత్త బట్టలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈరోజు ఒక చిన్న ఈ బట్టలకు సంబంధించిన మన డిజైనరీ వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది మరి ఎడ్యుకేషనల్ ఛానల్ అండి, తెలుసు కదా మీకు. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్, కెరీర్ గైడెన్స్, ఇంకా మరి ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన ప్రయోజనకరమైన జాబ్ నోటిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ కూడా మరి మన ఛానల్ నుంచి వస్తూ ఉన్నాయి. డైలీ మన ఛానల్ నుండి వీడియో ఉంటుందండి కంపల్సరీ. ప్రతిరోజు 1 or more వీడియోస్ మన ఛానల్ నుంచి అయితే తప్పనిసరిగా ఉంటున్నాయి. కాబట్టి మరి ఈ ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంకా మరి మన వీడియో అయితే ఏంటంటే మరి మనం కొత్త బట్టలు ఇవన్నీ కూడా కొంటూ ఉంటాము. మరి నేను ఒక కొత్త సారీ మీ ముందుకు తెచ్చాను. చిలకాకు పచ్చ నెమళ్ళ డిజైన్ అండి, చూసారు కదా. ఇదిగో బాగుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, సారీ అయితే ఇలా వచ్చింది. మరి మనము కొన్నిసార్లు టైలర్ దగ్గరికి వెళ్ళడానికి టైం దొరకదు. తర్వాత అన్నీ ఒకే మోడల్గా కాకుండా మెయిన్ చున్నీలు, తర్వాత ఇలా సింథటిక్ జార్జెట్ శారీస్కి మరి మనం జిగ్జాగ్ చేసుకోకుండా మన ఇంట్లోనే ఏ ఖర్చు లేకుండా కేవలం ఒక అగరబత్తితో మరి ఒక 5 లేదా 10 నిమిషాల లోపు మనము చక్కని జిగ్జాగ్ చాలా అందంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మరి నేనైతే చాలా ఇంతకుముందు అయితే ఎక్కువ శారీస్కి ఈ విధమైన ఇదే చేసేదాన్ని. చాలామంది అడుగుతుండేవాళ్ళు, మాకు కూడా చేసి పెట్టనేవాళ్ళు. ఇది చాలా సులువు, ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ ఎడ్జ్ తీసుకుందాం, ఈ అంచు. అయితే ఇది యాక్చువల్గా బ్లౌజ్ అంచు అండి, ఇది బ్లౌజ్ పీస్. ఇది దీంట్లో ఉన్న అటాచ్డ్ బ్లౌజ్ పీస్ ఈ శారీకి ఇచ్చారు. అయితే దీనికి ఎందుకు చేస్తున్నానంటే ఎలాగో నేను దీన్ని టైలర్ దగ్గరికి పంపుతాను, జస్ట్ మీకు చూపించడం కొరకే ఇది ఇలా చేస్తున్నాను. నేను కొన్ని చున్నీస్ అవి ఈ మోడల్గా నేను డిజైన్ చేస్తుంటానండి. ఎలా అంటే ఒక ముందు అంతా కూడా ఒకే లెవెల్లోకి మనం కట్ చేసుకుంటాం. ఏవైనా ఈ ఎక్స్ట్రా పీచులు ఇవన్నీ ఉంటే కూడా కట్ చేసుకుంటాం. వంకర టెంకర్లు ఉంటే కూడా కట్ చేసుకుంటాం. అయితే ప్రజెంట్ ఇదంతా ఈవెన్గానే ఉందండి, వంకరలేం లేవు. బహుశా మీలో కొంతమంది ఇది తెలిసే ఉంటుంది, తెలిస్తే కింద కామెంట్ చేయండి. నవేడేస్ స్టిచ్చింగ్ ఛార్జెస్ బాగా పెరిగిపోయాయి కదండి. మరి ఇలాంటి చిన్న చిన్న పనులు మనం కొన్ని ఇంటి దగ్గరే చేయటం నేర్చుకుంటే మెయిన్ మనకి కొంత మనీ సేవ్ అవుతుంది. టైలర్స్ చుట్టూ తిరిగే ఇది పేపర్లు అవి కట్ చేసి ఈ కత్తిరి కొంచెం సరిగ్గా తగ్గట్లేదండి. మరి మనమైతే ఈరోజు దీన్ని ఏ విధంగా ఈ అంచులు చక్కగా మనమే ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను.
మనం టైలర్స్ అయినా కాకపోయినా కొన్ని వస్తువులు మన ఇంట్లో లేడీస్కి ఎప్పుడు అందుబాటులో ఉండాలండి. అందులో ముఖ్యమైనది సిజర్స్, కత్తిర. అలాగే అగరబత్తి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. అయితే ఈ మధ్య అగ్గిపెట్టి కూడా కొంచెం రేరుగా కనపడే వస్తువు అయిపోయింది. ఎందుకంటే అది మనం వాడటం లేదు కదండి. లైటర్ వచ్చాక అగ్గిపెట్టికి ప్రాచుర్యం తగ్గిపోయింది. ఇలా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చిన్న పీచులను అయితే తీసేసాం. తీసేసి ఇప్పుడు క్లీన్గా అంచు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి. అగరబత్తిల్లో కొంచెం లావుగా నీట్గా ఉన్నది తీసుకోండి. కొంచెం ఈవెన్గా నీట్గా అన్నీ బాగానే ఉన్నాయండి. ఇందులో ప్రతిదీ కూడా బాగానే ఉంది. కొనికి తీసుకుందాం. అగ్గిపెట్టితో వెలిగిస్తాం. కొంచెం పక్కకైతే గీసుకోండి, ఎందుకంటే మంచి వాసన వస్తుందండి. ఇది జాస్మిన్ స్మెల్ వస్తుంది. కొంచెం సరిగ్గా వెలగలేనట్టు అనిపిస్తుంది, అందుకే మళ్ళీ వెలిగిస్తున్నాను. అయితే కొంచెం మిగిలిన బట్ట ఇటు పెట్టండి. ఇటు ఇంకా ఏమీ ఉండకూడదు మనకి. ఒకవేళ ఇది పొరపాటున కొన్నిసార్లు రాలినా డ్యామేజ్ అవ్వకుండా. ఇదిగోండి, ఈ మాదిరిగా ముందు శారీ అంతా కాల్చుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా మనకి దారపు పువ్వులు బయటికి ఓవర్లాక్ అవుతాయి. ఇప్పుడంటే మనకి అన్నీ అందుబాటులోకి వచ్చాయండి. మగ్గం వర్క్లని, జిగ్జాగులు అన్నీను. కానీ ఒకప్పుడు చేతి పనే ఎక్కువగా చేసుకునేవాళ్ళు లేడీస్. అయితే ఆ క్రియేటివిటీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇలా బూడిద వచ్చినప్పుడు దాన్ని పక్కకి తీసేయాలండి.
మళ్ళీ అంటించుకుంటున్నానండి. ఇది సరిగ్గా కాలట్లేదు. వేరే పుల్ల వెలిగిస్తున్నాను. అది కొంచెం పుల్ల బయటకు వచ్చేసింది, అందుకని వేరే పుల్ల అంటించాను. మధ్యలో ఇలా ఆరిపోయినప్పుడు మళ్ళీ అంటించుకోవాలండి. మళ్ళీ అయితే అంటించుకున్నాం మనం అగరపుల్ల. ఇంకా ఇదైతే అవ్వచ్చింది. ఇంకా మనకి వర్క్ కూడా ఇది లైన్ చేసుకోవడం అయితే ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఒకసారి మనం అంతా లైన్గా క్లోజ్ చేసామన్నమాట అగరబత్తితో. ఇంకా మనకి పీచు ఈ దారపు పొగలు అనేవి బయటికి రావు. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ విధంగా సమానంగా సాఫ్ చేసుకున్నాం. దారపు పొగలన్నీ కూడా ఇంకా లేవు. ఇప్పుడు మనం డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి తగిన లెంగ్త్ చూసుకోవాలి. ఫస్ట్ కొంచెం వదిలేయండి. మన శారీ అయితే కొంచెం దూరంగా పెట్టుకోవాలండి, ఎందుకంటే పొరపాటున ఈ కాలేది మీద పడితే కన్నాలు పడకుండా ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా. అది
కాస్త కాస్త దూరంలో మనం అగరపుల్లని ఎలా పెట్టుకుంటూ వెళ్ళడం. ఇందులో బ్రహ్మ విద్య ఇంకేమీ లేదు, అంతే. ఇలా కొంచెం కొంచెం దూరంలో వెలుగుతున్న అగరపుల్లను కొంచెం స్లోగా అలా లోపలికి పెట్టుకొని వచ్చేయాలండి. ఇదిగోండి, ఇలాంటి డిజైన్ మనకు వస్తుంది అన్నమాట. సింథటిక్ శారీస్కి, చున్నీస్కి చాలా వెరైటీగా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. మెయిన్ ప్లెయిన్ వాటి మీద చాలా అందంగా కనిపిస్తుంది. ఇది రెండు వైపులు అంచుకు చున్నీకి చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇంకేమైనా చిన్న చిన్న టాసిల్స్ లాంటివి ఈ మధ్యలో మనం కుట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఈ మండే అగ్గిపుల్లని దీని మీద పడకుండా చూసుకోవాలి మనం. మధ్య మధ్యలో ఆరిపోతూ ఉంటుందండి, అందుకే అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోవాలి మనం. ఇలా అంటించుకున్నప్పుడు చీరకు కొంచెం దూరంగా ఉంచండి దీన్ని. నేను మీకు చూపించడం కొరకు నిలబడి చేస్తున్నాను, కానీ మీరైతే కొంచెం కంఫర్ట్గా కూర్చొని చేయండి. పొగ ముక్కులోకి వస్తుంది కానండి, స్మెల్ చాలా బాగుంది. ప్లెయిన్గా పల్చగా ఉన్న చున్నీస్కి కానీ, అలాగే ప్లెయిన్ సింథటిక్ శారీస్కి కానీ ఈ డిజైన్ చాలా అందం వస్తుందండి. మీరు ప్రయత్నించి చూడండి ఈసారి. కాకపోతే ఈ శారీ ఇది అంటుకున్న ముద్ద దీనికి తగిలితే ఇది ఆరిపోతూ ఉంటుంది వెంటనే. అయితే కొన్ని అగరబత్తి ఆరదు, అసలు చివరికి వచ్చే వరకు ఆరదు. ఇది మరి ఆరిపోతుంది మధ్య మధ్యలో.
అందుకే అది ఎక్కి దగ్గర పెట్టుకున్నాను. మనం కట్ చేసుకోవడం ఇదే కొంచెం ముందు ఫినిషింగ్స్ తెచ్చుకోవడం అదే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇదైతే ఏమీ టైం తీసుకోదండి. చాలా సులువుగా అయితే మనం చేసుకోవచ్చు. ఒకవేళ సరైన షేప్ రాకపోతే మరొకసారి కొంచెం ఇలా మనం పుల్లతో అంటే వచ్చేస్తుందండి. అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మండే పుల్ల ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళకుండా బట్ట డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే చాలా సరిపోద్ది. ఇలా ఏదైనా పీచెస్తో కొంచెం ఎలా అంటే అది అణిగిపోద్దండి, అంతే. అలా అంటిద్దాం, ఆరిపోయింది. అంటే అగరబత్తిని ఒకే చోట ఉంచాలండి. అటు ఇటు జరిపితే వెడల్పు వచ్చేస్తుంది డిజైన్. ఒకే చోట ఉంచాలన్నమాట.
ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది లాస్ట్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఒకసారి చూడండి మనం చేసిన వర్క్ ఎలా వచ్చిందో. అదిగో అదిగోండి ఫ్రెండ్స్, ఆ విధంగా డిజైన్ వస్తుంది. ఇది అంచులు ఇంకా పీచులు లేవదండి. ఇది చక్కగా మనం వాడుకోవచ్చు. ఉతుక్కున్నా కానీ ఇదిలాగా నిలబడి ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం ఏ ఖర్చు లేకుండా కూడా చక్కని జిగ్జాగ్ చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మెయిన్ చున్నీలకి, ప్లెయిన్ చున్నీలు, ఇంకా శారీస్, సింథటిక్ శారీస్, జార్జెట్ శారీస్, ఇలాంటి వాటికి ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.